హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ శ్రీదేవి ఆల్గ్రాస్ 28. అదిగోండి మా స్వీట్ షాప్. న్యూ ఇయర్కి వచ్చానండి షాప్కి. నేను మొత్తం న్యూ ఇయర్ అంతా అక్కడే షాప్లోనే ఉన్నాను. మొత్తం బేరాలు గట్టని చూసుకొని దగ్గరుండి చూసుకున్నానండి. ఆ రోజు మార్నింగ్ నుండి నైట్ 11 దాకా అక్కడే ఉన్నాను నేను. మొత్తం ఐటమ్స్ అన్నీ మా వర్కర్స్ మొత్తం పేక్ చేశారు చూడండి. ఇంకా లోపల చాలా సరుకు ఉంది. ఇంకా బయటైతే కొంచెమే పెట్టాము. అన్ని రకాల స్వీట్స్ ఉన్నాయి. శ్రీమూర్తి స్వీట్ షాప్ అండి మాది. చిన్న కార్ స్టాండ్ దగ్గర ఏలేరు రోడ్డు, గుడివాడ. మీరందరూ హ్యాపీ న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? అదిగోండి కేక్స్ కూడా మేము పెట్టాము. బయట పెట్టేసాము కేక్స్. అదిగో మా వర్కర్స్, మా పాప వాళ్ళందరూ అక్కడ ఉన్న బయట ఉన్నారు. నేను వీడియో తీస్తున్నాను. మా కుర్రోడేమో నన్ను మంచిగా తీయొద్దున, బాగా పడాలి నేను అని అంటున్నాడు. అలా జోకులు వేస్తున్నారు నేను వీడియో తీస్తుంటే. ఆ షాప్లో ఇద్దరున్నారు. బయటేమో ముగ్గురు చూసుకుంటున్నారు. ఇంకా బయటికి వెళ్ళారు మేస్త్రీలు గట్ట, తర్వాత వస్తారు. బయట కొంచెం పెట్టుకున్నాము. కొంచెం లోపలైతే ఇంకా సరిపోవట్లేదని ప్లేసు బయట ఒక బల్ల పెట్టేసి కొన్ని అలా స్వీట్స్ను కేక్స్ పెట్టేసాం. ఇంతవరకు అయితే బాగా పెట్టేవాళ్ళమే బయట. అయితే పోలీసులు అడావిడి వలన పెట్టలేకపోయాము. తర్వాత లాస్ట్లో అడావిడి చేస్తున్నారు. అందుకే ఎందుకులే అటు ఇటు మళ్ళీ మార్చుకోవడం అని లోపల పెట్టేసుకున్నాం. బయట మాత్రం కొంచెమే పెట్టుకున్నాం. చూడండి జాంగ్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఈ మామూలు మైదా స్వీట్స్ అండి ఇవి. ఆర్డర్లు వచ్చినాయి ఇవి. అవి ఆర్డర్లు ప్యాకింగ్ చేయాలి. ఇంకా లోపల కూడా ఉన్నాయి. కేక్స్ గట్ట అన్ని రకాలు ఉన్నాయి. అది మా షాప్ దగ్గర అలా ఇంకా బాగా అడవిడిగా ఉంది. అయితే నేను వీడియో తీశాను. కొంచెమే తీసా, ఎక్కువ తీయలేదు. కొంచెం బిజీగా ఉన్నాం కదా, దానివల్ల కొంచెమే తీసాము. చూడండి ఎంత అడవిడిగా ఉందో. ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా మొదలు పెట్టలేదు. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అదే కేక్స్ గట్టన్నీ మంచిగా పేర్ చేసి పక్కన పెట్టేసాము. అంటే ఎవరైనా వస్తారు కదా, వాళ్ళు చూపిస్తామని బయట పెట్టేసాము. లోపల నుండి అటు ఇటు ఎందుకు తిరగడం అని ఇంకా లోపల నుండి బయటికి తీసుకొచ్చి అన్నీ సదిరేసాం. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్, పింక్ అన్ని కలర్స్ ఉన్నాయి. పైనాపిల్ గట్టా అన్నీ ఉన్నాయి. అంటే మొత్తం తీయాలంటే కొంచెం లేట్ అవుద్ది కదా అని ఇంకా ఎదరయ్యే తీసి పెట్టేశాను. చాలా ఉన్నాయి బాక్సులు. అయితే కేకులు గట్టా బాగానే వెళ్ళాయి. స్వీట్సే కొంచెం ఉన్నాయి. ఇంకా వచ్చేసేమండి. షాప్ కట్టేసి ఇంక ఇంటికి వచ్చేసేసి కేక్ కట్ చేసుకున్నాం మా ముగ్గురు. హ్యాపీ న్యూ ఇయర్లు చెప్పుకొని కేక్ కట్ చేసుకున్నాం. మా హస్బెండ్ గారు కేక్ ఫస్ట్ నాకే పెడతారు ఎప్పుడు, తర్వాత మా పాపకి పెడతారు. అలా హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ చాలా ఆనందంగా చేసుకున్నాం. షాప్ నుండి వచ్చేసేసి ఇంకా లేట్ అయిపోతుంది కదా, వెళ్ళిపోదామన్నారు. మా పాప చూడండి నా మొహం నిండా రాసింది ఎలా కేకు. ఇంకా కేక్ కట్ చేసుకున్నాక అంతా ఇంకా అయిపోయింది. వాళ్ళేమో పడుకుపోయారు. నేనైతే ముగ్గులు వేసుకొని నేను మొత్తం ఇంట్లో అంతా ముగ్గులు వేసుకొని వచ్చేసాను. కిందకి వచ్చేసేసి మొత్తం మళ్ళీ ముగ్గులు వేసాక వీడియో తీశాను. నేను పడుకున్నప్పటికీ చాలా లేట్ అయిపోయింది. 2 అయిపోయింది. షాప్ నుండి లేట్గా వచ్చేసాను కదా, లేట్గా మొత్తం ముగ్గులు వేయడానికి చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను మార్నింగ్ ఇంకేం తీస్తానని ముగ్గు వేయగానే వీడియో తీసి పెట్టేసా, మీరు చూస్తారని. చూడండి ఏదో సింపుల్గా వేసాను. అసలు అప్పటికి లేట్ అయిపోయింది. అసలు దోమలు అయితే వేరే ఉన్నాయండి. అసలు కుట్టేసినాయి. కాళ్ళు నిండా బొబ్బలు కూడా వచ్చేసినాయి ముగ్గేసినప్పటికి. అందుకే సింపుల్గా అలా వేసానండి. ఏదో అలా వచ్చింది, వేసేసాను. ఈ సంవత్సరం చాలా సింపుల్గా వేసాను. తర్వాత మార్నింగ్ వెళ్ళి మా స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ 5:30కి లేసా. అప్పటికే లేట్గా పడుకున్నా.
మళ్ళీ 5:30కి లేచి మళ్ళీ మా షాప్ దగ్గరికి వచ్చి మళ్ళీ ముగ్గులు వేసేసుకొని మళ్ళీ అలా ఉంటుంది కదా, అందుకే పొద్దున్న వచ్చి ముగ్గులు వేస్తానండి. ఇంకా అలా హ్యాపీ న్యూ ఇయర్ రాసి ఇంకా షాప్లో అలా వేసి సరిపోయిద్ది అని ఇంకా సింపుల్గా వేసేసాను. అక్కడ సేమ్ వేయమన్నారు హస్బెండ్, అది ఇది ఒకలాగా వేసాను. ఇంతేనండి. ఇంకా ఈ న్యూ ఇయర్ ఇంకెలా జరిగిపోయిందండి, అలా సింపుల్గా అయిపోయింది. ఆ సంవత్సరం మీద ఈ సంవత్సరం చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే ఎవరికి వాళ్ళు చాలా తక్కువగా తీసుకెళ్ళారు. అంటే కొంచెం మనీ ప్రాబ్లం కదా జనాలకి, పనులు లేక. అందుకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.